వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని న్యూస్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. కొత్త పదాలు, వాటికి అర్థాలు తెలుసుకుందాం. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. డైలీ ఛానల్ ఫాలో అప్లో ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. బిల్ టు రిమూవ్ పిఎం సీఎంస్. బిల్ టు రిమూవ్ పిఎంని సీఎంని తొలగించడానికి బిల్లు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రులని తొలగించడానికి బిల్లు. ఇండియా బ్లాక్ వోంట్ అలో ఇట్స్ ప్యాసేజ్. ఇండియా బ్లాక్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం, తెలుసు కదా. ఇండియాలో, దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీల కూటమి వోంట్ అలో అనుమతించదు, ఇట్స్ ప్యాసేజ్ దాని యొక్క మార్గాన్ని అనుమతించదు అని చెప్పేసి వేణుగోపాల్ చెప్పడం జరిగింది. కీ మైల్ స్టోన్ అంటే కీలకమైన ఘట్టం లేదా కీలకమైన దశ. ఇస్రో ఫినిషెస్ ఫస్ట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఫర్ గగన్యాన్. చూడండి, ఇస్రో పూర్తి చేసింది గగన్యాన్ కోసం, గగన్యాన్ కోసం ఇస్రో మొదటి ఎయిర్ డ్రాప్ పరీక్షను పూర్తి చేసింది. ఫర్ గగన్యాన్ అంటే గగన్యాన్ కోసం ఇస్రో మొదటి ఎయిర్ డ్రాప్ పరీక్షను పూర్తి చేసింది. నోయిడా డౌరీ మర్డర్. నోయిడాలో కట్నం కోసం హత్య. నోయిడాలో కట్నం కోసం హత్య. అక్యూజ్డ్ అంటే నిందితుడు, తప్పు చేసినవాడు. షాట్ ఇన్ లెగ్, కాలిపై కాల్పులు. వైల్ ట్రయింగ్ టు ఫ్లీ అంటే పారిపోవడం. పారిపోయే క్రమంలో నిందితుడు కాలిపై కాల్పులు అంటే పారిపోయే సమయంలో నిందితునికి కాలికి కాల్చడం జరిగింది అని. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్. పురావస్తు శాస్త్రవేత్త బదిలీ. ఏఎస్ఐ ఈజ్ ఫేసింగ్ ఏ క్రెడిబిలిటీ క్రైసిస్. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఫేసింగ్ ఎదుర్కొంటోంది ఏ క్రెడిబిలిటీ క్రైసిస్, నమ్మక లోపాన్ని ఎదుర్కొంటోంది అంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతోంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతుంది. ఇట్స్ ఎపిస్టెమిక్ ఎండీవర్. దాని యొక్క ఎపిస్టెమిక్ జ్ఞానాన్ని, ఎండీవర్ ప్రయత్నం అన్నమాట, జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఈజ్ బీయింగ్ సబ్స్యూమ్డ్ బై. బీయింగ్ సబ్స్యూమ్డ్ అంటే తీసుకోబడుతోంది లేదా లోన్ అవుతోంది అని అర్థం. బై నేషనలిస్టిక్ ఫెర్వోవర్. దేశభక్తితో కూడినటువంటి ఎమోషన్స్కి లోన్ అవుతోంది. బిడ్డింగ్ యాడ్యూ, వీడుకోలు చెప్పుట. బిడ్డింగ్ యాడ్యూ అంటే వీడుకోలు చెప్పుట లేదా పలుకుట. చటేశ్వర్ పుజారా హ్యాంగ్సప్, వేలాడదీశాడు. హిస్ బూట్స్, చటేశ్వర్ పుజారా తన బూట్లను వేలాడదీశాడు. 98.2% ఆఫ్ బీహార్స్ ఎలెక్టర్స్. బీహార్లోని 98.2% ఓటర్లు హ్యావ్ సబ్మిటెడ్, దాఖలు చేశారు లేదా సమర్పించారు, డాక్యుమెంట్స్, వాళ్ళ యొక్క పత్రాలను సమర్పించారు. బీహార్లో ఉన్నటువంటి 98.2% ఓటర్లు వాళ్ళ యొక్క పత్రాలను సమర్పించారని సేస్ ఈసీ చెప్పడం జరిగింది. రిమైనింగ్ 1.8%, మిగతా 1.8% ప్రజలు హ్యావ్ 8 days టు సబ్మిట్ డాక్యుమెంట్స్. వాళ్ళు సరైన పత్రాలను సమర్పించడానికి ఇంకా 8 రోజుల సమయం ఉంది. అండ్ రెక్టిఫై మిస్టేక్స్ ఇన్ ద డ్రాఫ్ట్ రోల్. అండ్ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి, తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, ఆ డ్రాఫ్ట్లో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి, ఎన్నికల జాబితాలో ఉన్నటువంటి తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఇంకా 8 రోజుల సమయం ఉంది. ద పోల్ బాడీ సెడ్, ఇంకా 8 రోజుల సమయం ఉంది అని పోల్ బాడీ చెప్పింది. ఆఫీసర్స్ విల్ కంప్లీట్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ. వాళ్ళు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు, ఎలిజిబిలిటీ
వాళ్ళకు అర్హత ఉందా లేదా, ఓటు వేయడానికి అర్హత ఉందా లేదా అనేటటువంటి డాక్యుమెంటేషన్ వెరిఫై చేస్తారు బై సెప్టెంబర్ 25. సెప్టెంబర్ 25 వరకు సెప్టెంబర్ 25 వరకు డాక్యుమెంట్స్ యొక్క ఎలిజిబిలిటీని వాళ్ళు వెరిఫై చేస్తారు అని ఈసీ చెప్పడం జరిగింది. ఫైనల్ రోల్స్ విల్ బి ఫైనల్ రోల్స్ అంటే తుది జాబితాలు విల్ బి పబ్లిష్డ్. తుది జాబితాలు ప్రకటించబడతాయి పబ్లిష్డ్ ఆన్ సెప్టెంబర్ 30. సెప్టెంబర్ 30వ తారీఖున తుది జాబితాలు, ఓటర్ల యొక్క తుది జాబితాలు, ఎవరు అర్హులు అనేటటువంటి తుది జాబితాలు ప్రకటించబడతాయి. ఆధార్ ఒక్కటే, అంటే ఆధార్ ఒక్కటి మాత్రమే నాట్ ఇనఫ్ టు ఎన్రోల్ యాజ్ ఓటర్గా నమోదు కావడానికి ఆధార్ ఒక్కటే సరిపోదు, నాట్ ఇనఫ్ సరిపోదు క్లెయిమ్స్ బీజేపీ అని బీజేపీ పేర్కొన్నది. ఓటర్గా నమోదు కావడానికి ఆధార్ ఒకటే సరిపోదని బీజేపీ పేర్కొన్నది. పాకిస్తాన్ ఎఫ్ఎం అంటే ఫినాన్షియల్ మినిస్టర్. పాకిస్తాన్ ఫినాన్షియల్ మినిస్టర్ ఆస్క్స్ బంగ్లాదేశ్ టు మూవ్ పాస్ట్ ద ఇష్యూస్ ఆఫ్ 1971. మూవ్ పాస్ట్ ద ఇష్యూస్ ఆఫ్ 1971, 1971 నాటి సమస్యలను, మూవ్ అంటే ఇక్కడ కదలడం కాదు, అధిగమించాలి అని పాకిస్తాన్ ఫినాన్షియల్ మినిస్టర్ బంగ్లాదేశ్ని అడిగారు. రష్యాకు కావాలి ఏ యుఎన్ ప్లెడ్జ్, యునైటెడ్ నేషన్స్ ప్రతిజ్ఞ రష్యాకు కావాలి. యుక్రేనియన్ మాత్రం తటస్థంగా ఉంది, ఏం చెప్పకుండా ఒక మాదిరిగా ఉంది. లావ్రోవ్ చెప్పాడు ఈ విషయాన్ని. ఫార్మర్ జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అండర్ హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి గృహ నిర్బంధం. ఇన్సైడ్ న్యూస్ చూద్దాం. లంక అపోజిషన్, శ్రీలంక ప్రతిపక్షం ఖండించింది అరెస్ట్ ఆఫ్ ఎక్స్ ప్రెసిడెంట్. మాజీ అధ్యక్షుని యొక్క అరెస్టును శ్రీలంక అపోజిషన్ ఖండించింది. కాంగ్రెస్ లీడర్ స్టేజ్ అంటే అలాగే ఉండడం. పుట్ డిస్పైట్ కాల్స్ టు రిజైన్, కాంగ్రెస్ లీడర్ని రిజైన్ చేయమని కాల్స్ వచ్చినప్పటికీ, డిస్పైట్ అంటే అయినప్పటికీ, కాల్స్ వచ్చినప్పటికీ కాంగ్రెస్ లీడర్ అలాగే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇండియన్ ఎన్వాయ్, భారతీయ రాయబారి ఇన్ ట్రేడ్ టాక్స్, వ్యాపార చర్చల్లో విత్ యుఎస్ లా మేకర్స్, అమెరికన్ చట్టసభ సభ్యులతో వ్యాపార చర్చల్లో భారత రాయబారి. థ్యాంక్ యూ.